అదేవిధంగా చిరంజీవి గారు ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రని చిత్రంగా చేయడం చాలా సంతోషదాయకం. వారికి నేను నేరుగా కలిసి ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు అయితేవి వారికి సరైన గుర్తింపు లేనిది వారి యొక్క రాజ్యసభ సభ్యులు కాబట్టి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం అయ్యే దిశగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళగానే ఆయన్ని కలుస్తాను. కలిసి నేను అడగడం జరుగుతుంది. అదేవిధంగా చిత్రం కూడా వారి జీవితం ఒక భావి భారత పౌరులకి ఒక స్ఫూర్తిదాయకం అయ్యి వారు మొదలుపెట్టిన తర్వాతనే భారతదేశానికి స్వాతంత్రం 1847లో వచ్చింది. 1847లో ఆయన మరణించేటప్పుడు 100 సంవత్సరాల తర్వాత అయినా ఈ భారతానికి స్వాతంత్రం రావాలి, అదే నా చివరి కోరిక అని కోరిన ఒక గొప్ప వీరుడి యొక్క చరిత్రను మీరు తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సన్నివేశాలు అయితేవి అన్ని కూడా వీరత్వానికి సంబంధించి ఉండాలి. ఒక మహానటుడైనటువంటి చిరంజీవి గారు అల్లూరి సీతారామరాజు సినిమాని ఇలా స్వాతంత్ర సమరయోధ సినిమా అది ఉండింది కాబట్టి ఆ రోజుల్లో ఇలా కమర్షియల్ వాల్యూస్ లేకుండా ఆయన యొక్క గొప్పతనంగా ఉండేటట్టు ఈ భారతదేశం పట్ల ప్రతి యువత ప్రేమను పెంపొందించుకునే విధంగా ఆ చిత్రం ఉండాలని నేను కోరుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.